ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు అడిగే వాళ్ళని చూసాం. కానీ ఈరోజు ఒక దమ్మున నాయకుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగిందనుకుంటే, నా వల్ల మీ కుటుంబానికి ఉపయోగం జరిగిందనుకుంటే, నా వల్ల మీ కుటుంబం లబ్ధి పొందిని అభివృద్ధి చెందిని అనుకుంటే, నాకు ఓటేసినటువంటి మొగాడు ఎవరైనా ఉన్నారనుకుంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం కూడా మర్చిపోతాల్సిందిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి పేద వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నక్కుని తెచ్చుకొని ఆయన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఆయన ప్రభుత్వం వస్తే పేద వర్గాల ప్రభుత్వం వస్తుంది. ఆయన ప్రభుత్వం రాకపోతే పెత్తందారుల ప్రభుత్వం వస్తుంది, పెట్టుబడి వర్గాల ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్రంలో పేద వర్గాలు పెత్తందారి పెట్టుబడి వర్గాల చేతుల్లో నలిగిపోయి నశించిపోయే రోజు వస్తుంది. అది రాకుండా ఉండాలనుకుంటే పెత్తందారులను పెట్టుబడి వర్గాలను తిప్పికొట్టుకుంటూ పేదల గెలుపు కోసం కృషి చేద్దాం. ఆ పేదల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారితో లక్ష్యం పెరిగి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, మన గుర్ర ముసలిని గెలిపించడం కోసం, దాంతోపాటు పార్లమెంట్ అభ్యర్థి ఉండబడినటువంటి విజయసాయిరెడ్డి గెలుపు కోసం కూడా మనం కష్టపడాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ, దానికోసం అన్న సహకారం అందిస్తే ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి మాదిగా కులాలతో పాటు, మా దళిత గిరిజన వర్గాలతో పాటు, మా ముస్లిం క్రైస్తవ మైనారిటీ వర్గాలతో పాటు అందరితో ఆత్మీయ సమావేశం నిర్వహించుకొని ఆ ఆత్మీయ సమావేశంలో మధుసూదనన్న గెలిపే పేదల గెలుపుగా, మధుసూదనన్న గెలిపే బీసీల గెలుపుగా, మధుసూదనన్న గెలిపే మాలామాదిగల గెలుపుగా, మధుసూదనన్న గెలిపే క్రైస్తవుల గెలుపుగా, మధుసూదనన్న గెలిపే మైనారిటీ గెలుపుగా కృషి చేసి ఆయన గెలుపు కోసం మనందరూ కూడా కష్టపడతామని, కష్టపడి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి ఈ రాష్ట్రంలో మరొక బీసీ మంత్రిని చేసుకునే దగ్గర మనం ముందుగా ఉందామని సిద్ధపడవలసింది కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకురావడం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పని నా ఎంఆర్ఎస్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంబంధించిన, ముస్లిం వర్గాల సంబంధించినటువంటి క్రైస్తవ వర్గాలందరూ కూడా సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రజలందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జగనన్న మాట్లాడే మాటలందరూ విని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేయబడుతుంది, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని కూడా జగన్మోహన్ ప్రసంగిస్తాను. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీఎం అందరూ కూడా పాల్గొని విజయం చెప్పి కోరుకుంటున్నాను. 20వ తారీఖు ఆఫ్టర్నూన్ 3 గంటలకి మామూలు బస్టాండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ పాల్గొని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై జగన్.